హాయ్ అండి. ఐ యామ్ రెయిన్కో. ఆల్ ఆఫ్ యూ హౌ ఆర్ యూ అండి? ఐఎమ్ ఫైన్. ఐఎమ్ గుడ్. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి అయితే మీకు ఈ రీడింగ్ అయితే రెజనేట్ కావడం అనేది జరుగుతుందండి. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి ఈ రీడింగ్ అయితే మీకు వర్తించడం అనేది జరుగుతుందండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సనల్ లైఫ్లో ఏమేమో జరుగుతుంది అంటున్నారు. అది ఏమిటో మరి చూడండి. మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలి, యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి. నేను కార్డ్స్ అయితే ఎలా షఫల్ చేస్తున్నాను, వీటిని స్ప్రెడ్ చేసేసి వీటిలో నుంచి 10 కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అనేది జరుగుతుంది. వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 కార్డ్స్ గురించి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా ఇవ్వడం అనేది జరుగుతుందండి. షఫల్ చేయడం వల్ల మనకి ఏ కార్డు ఎక్కడి నుంచి వస్తుందో కూడా మనకు తెలియదు. చూద్దాము ఏమేమో జరుగుతుంది అని అంటున్నారు. బాటమ్ ఆఫ్ ద డెక్ ఏమో వచ్చింది, 9 ఆఫ్ పెంటికల్ వచ్చిందండి. ఫస్ట్ కార్డు నైట్ ఆఫ్ వ్యాండ్స్, సెకండ్దేమో 8 ఆఫ్ వ్యాండ్స్, 8 ఆఫ్ కప్స్ అండి. ఫస్ట్ కార్డ్ ఏమో నైట్ ఆఫ్ వ్యాండ్స్, సెకండ్దేమో 8 ఆఫ్ కప్స్, థర్డ్దేమో నైట్ ఆఫ్ పెంటికల్, అది ఫోర్త్ కార్డ్ ఏమో 8 ఆఫ్ వ్యాండ్స్. ఆల్ అన్నీ 8 అనే సౌండ్ తోటి ప్రొనౌన్సియేషన్ కావడం అనేది జరుగుతుందండి. చూద్దాము యూనివర్స్ ఏం మెసేజ్ ఇస్తుందో మరి. ఫిఫ్త్ కార్డ్ ఏమో 2 ఆఫ్ కప్స్ వచ్చింది. మళ్ళీ సిక్స్త్ కార్డ్ ఏమో 2 ఆఫ్ పెంటికల్ వచ్చింది. సెవెంత్దేమో 3 ఆఫ్ కప్స్ వచ్చింది. ఎయిత్ కార్డ్ ఏమో 8 ఆఫ్ కప్స్, నైన్త్దేమో 2 ఆఫ్ సోర్స్, 10థ్దేమో ఏస్ ఆఫ్ కప్స్ రావడం అనేది జరిగింది. ఈరోజు కొంచెం ఎలా అంటే అన్నీ 2 2 2 రావడం అనేది జరిగింది. 8 8 అనే శబ్దంతో రావడం అయితే జరిగిందండి. 8 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది, 8 ఆఫ్ పెంటికల్ వచ్చింది, 8 ఆఫ్ కప్స్ వచ్చింది, 8 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది, 2 ఆఫ్ కప్స్ వచ్చింది, 2 ఆఫ్ సోర్స్ వచ్చింది, 2 ఆఫ్ పెంటికల్ రావడం అనేది జరిగింది. 322 నెంబర్ రావడం అయితే జరిగిందండి. మీకు కూడా 322 నెంబర్ కనుక కనిపించినట్లయితే మీకైతే యూనివర్స్ అయితే ఒక పాజిటివ్ వైబ్స్ అనేటివి మీ లైఫ్లోకి అయితే రావడం అనేది జరుగుతుంది. మీకైతే ఏదో ఒక మంచి అనేది జరగబోతుందండి కంపల్సరీ ఫ్యూచర్లో. ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అనేది జరిగింది. 888 నెంబర్ కూడా కనిపించినా కూడా మీకైతే మంచి అయితే జరగబోతుంది. అంటే ఒక నెగిటివ్ సిచ్యువేషన్ అనేది పాజిటివ్గా చేంజ్ కావడం అనేది జరుగుతుంది. మనం 8 నెంబర్ని ఇలా రాస్తాం కదా అండి. 8 అంటే ఇన్ఫినిటీ అన్నమాట. అంటే ఇన్ఫినిటీ మీన్స్ అనంతం. దీనికి ఒక వైబ్రేషన్ అనేది ఉంటుంది ఇన్ఫినిటీకి. 0 ఇలా ఇన్ఫినిటీ అనంతము అనేలాగా ఉంటుందన్నమాట. దాని ద్వారా మీకైతే మ్యాథమెటిక్స్ పరంగా ఇన్ఫినిటీ అని అంటే అనంతం అన్నమాట. ఇలా రాసేస్తామన్నమాట. దానివల్ల మీకైతే ఏదో ఒక మంచి అయితే జరగబోతుంది అని మీకు యూనివర్స్ అయితే మెసేజ్ అయితే ఇవ్వడం జరగబోతుంది. 2 సున్నాలు ఇలా అటాచ్ చేసేలాగా రాసేస్తామండి ఇన్ఫినిటీని. ఇందులో 2 ఆఫ్ పెంటికల్లో సింబల్స్ మాదిరిగా ఉండడం అనేది జరుగుతుంది. ఇలాంటి దానివల్ల మీ లైఫ్లో ఏదో ఒక కొత్తది అంటే మీరు దేనికోసమైనా ఒకవేళ డబ్బు కావాలని మేనిఫెస్ట్ మీ లైఫ్లో చేశారనుకోండి, అధిక మొత్తంలో డబ్బు అనేది రావడం, మీ రిలేషన్షిప్
షిప్స్ అనేటివి అంటే ఫ్యామిలీస్ మధ్యల పరంగా కానీ లేదా లవర్స్ పరంగా కొంచెం ఏదన్నా అటాచ్మెంట్ లేకుండా అంటే ఇప్పటిదాకా కొన్ని ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తూ అంటే ఒక బాధ అనేది క్యారింగ్ చేసుకుంటూ మూవ్ ఆన్ అయి వెళ్ళిపోతున్న వాళ్ళ లైఫ్ కూడా చేంజ్ కావడం అనేది అయితే జరుగుతుందండి. మీ పర్సన్ నా లైఫ్లో ఏమేమో జరుగుతుంది అంటున్నారు. ఏం జరుగుతుంది అని అంటే వారి లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఎండ్ అనేది కాబోతుంది. మీ పర్సన్ లైఫ్లో మీ పర్సన్కి మీరు ప్రపోజల్ పెట్టడం, వారు ఇతరులకు పెట్టడము, మీరు పెట్టిన ప్రపోజల్ని మీ పర్సన్ ఎలాగ రిజెక్ట్ అయితే చేయడం జరిగిందో థర్డ్ పార్టీ వారి కూడా మీ పర్సన్ యొక్క ప్రపోజల్ని రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మీ పర్సన్కి ఒక ఎమోషనల్ లాస్, ఫిజికల్ లాస్, మెంటల్ లాస్, ఫైనాన్షియల్ పరంగా కూడా లాస్ అనేది రావడం అనేది జరిగింది. మీ పర్సన్కి కొన్ని హెల్త్ ఇష్యూస్ అనేది కూడా రావడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా మీ పర్సన్ అయితే తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు వారు చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ని కూడా తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి అంటే మీకు నో కాంటాక్ట్ ఇవంతా రావడానికి చాలామంది థర్డ్ పార్టీస్ని ఇన్వాల్వ్ చేయడం అయితే జరిగింది. మీ యొక్క సిచ్యువేషన్ గురించి మీ పర్సన్ చుట్టూ ఉన్న వాళ్ళు మీ పర్సన్ ఎట్ ప్రజెంట్ అయితే తనని ఎగతాళి చేయడం, ఇన్సల్ట్ చేయడం అనేది జరుగుతుంది. నీ లైఫ్ ఎలా ఉంది, థర్డ్ పార్టీతో ఎంజాయ్ చేస్తానవా, మీ పర్సన్ని లీవ్ చేసావు, నీ లైఫ్ ఎలా ఉంది అనుకుంటూ అంటే ఒక విధమైన బ్యాడ్ కామెంట్ వచ్చేలాగా మళ్ళీ మీ పర్సన్ మిమ్మల్ని బ్యాడ్ అని పోర్ట్రేట్ చేయడం అనేది జరిగింది కదా. అంటే ఇప్పుడు వాళ్ళు ఏ ఫ్రెండ్స్ అయితే మిమ్మల్ని ఫస్ట్ మీ లైఫ్లో తన లైఫ్లో నుండి మీరు మూవ్ అని వెళ్ళిపోయేలాగా చేయడం అయితే జరిగిందో మళ్ళీ ఇప్పుడు వాళ్ళే తనని ఎలా అంటే ఒక హాస్యపదంగా మీ పర్సన్ యొక్క లైఫ్ అనేది మారడం అనేది జరిగిందనమాట. అంటే నలుగురు ముందు నవ్వులాట అని అంటారు కదా, అలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ యొక్క లైఫ్ అయితే కావడం అనేది జరిగింది. మీరు ఇప్పుడు ఎలా మీ పర్సన్ ప్రజెంట్ మీ గురించి ఎలా థింక్ చేస్తున్నారంటే మీ లైఫ్లోకి ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వచ్చిందా, నేను లేకున్నా కానీ నా పర్సన్ చాలా హ్యాపీగా ఉండడం అనేది జరుగుతుంది, తన లైఫ్లో తను హ్యాపీగా ఉంటుంది, ఎంజాయ్ చేస్తూ ఉంది అంటే మీకు తన దృష్టిలో మీకు అన్నీ కూడా ఏవి లేకుండా ఉన్నాయన్నమాట. అంటే చుట్టూ ఉన్న సరౌండింగ్స్లో కానీ మీకు ఆల్ థింగ్స్ అనేటివి కూడా ఏవి అంటే ప్రొవైడ్ అయ్యి అందుబాటులో లేవు అనేది మీ పర్సన్ యొక్క ఇంటెన్షన్ అన్నమాట. కానీ మీ లైఫ్ ఏమో తను అనుకున్న దానికి భిన్నంగా ఉందన్నమాట. ఏం జరుగుతుంది ఆ లైఫ్లో అని మీ పర్సన్కి అయితే అర్థం కావడం లేదు. నేను ప్రపోజల్ పెట్టాలని నేను అనుకుంటున్నాను, కానీ నా ప్రపోజల్ని తను యాక్సెప్ట్ చేస్తుందా లేదా, ఒకవేళ మళ్ళీ తను ఏదైనా రిజెక్ట్ చేసింది అనుకోండి, నేను అంటే మళ్ళీ తను ఇన్సల్ట్ అవుతాను అనే ఫీల్లో కూడా మీ పర్సన్ అయితే ఉండడం అనేది జరిగింది. అంటే మీకు ప్రపోజల్ ఆప్షన్ తోటి మీ పర్సన్ కనుక ముందుకు వచ్చారనుకోండి, మీరు రిజెక్ట్ చేస్తే తను ఇన్సల్ట్ అనేది అయిపోతాను అనేలాంటి థాట్స్ తోటి కూడా తను ఉండడం అనేది జరిగింది. తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఎలా చేస్తున్నారంటే తను ఆల్రెడీ బ్యాడ్ పర్సన్ అని వాళ్ళకి అర్థం కావడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు తన చుట్టూ ఉన్న వాళ్ళు మీ గురించి నెగిటివ్గా మాట్లాడి తనని నెగిటివ్ చేస్తూ ఉన్నారనమాట. అంటే మీరు కరెక్ట్ పర్సన్ అని, తను రైట్ పర్సన్ అని వారి యొక్క దెప్పి పొడుపు మాటల వల్ల మీ పర్సన్కి అయితే అర్థం కావడం అనేది జరిగింది. అంటే తనకి అర్థం కాలేదన్నమాట. ఫస్ట్ ఏమనుకున్నారు, తను మిమ్మల్ని బ్లేమ్ చేసేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని నేను హ్యాపీగా సాఫీగా వెళ్ళిపోతాను, నాకు మిమ్మల్ని బ్యాడ్గా నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తే తన గమ్యం అనేది ఒక రహదారి అనేది అవుతుంది అని మీ పర్సన్ అయితే ఎక్స్పెక్ట్ చేశారు. కానీ తన చుట్టూ ఉన్న వాళ్ళు పదే పదే తన యొక్క చుట్టూ గతం గురించి తవ్వడం వల్ల మీ పర్సన్ అయితే ఏం డెసిషన్ తీసుకోవాలో తనకైతే ఎట్ ప్రజెంట్ అయితే అర్థం కావడం లేదు. అంటే ఇప్పుడు ఎట్లా థింక్ చేస్తూ ఉన్నారంటే ప్రపోజల్ పెట్టాలని అయితే అనుకుంటున్నారు. చాలా లవ్ ప్రేమ అనేది ఉంది తన మనసులో మీ పైన. మీరు కరెక్ట్ పర్సన్ అని కూడా తనకి తెలుసు. 9 ఆఫ్ పెంటికల్ వచ్చింది. మీరు చాలా జెన్యున్ పర్సన్ అని, మీరు తనలాగా ఇతరుల లైఫ్లోకి వెళ్ళరు అని తన యొక్క ఇంటెన్షన్ అయితే, అంటే మనసు ఒకటి చెప్తుంది, ఇతరులు ఒకటి చెప్తున్నారు తనకి.
ఇతరులు చెప్పేది నమ్మాలా, తన మనసు చెప్పేది నమ్మాలా తనకి అర్థం కావడం లేదు. అంటే మీ లైఫ్ కూడా తన తోటి ఉన్నప్పుడు మీరు ఒకలాగా ఉన్నారు, ఇప్పుడు ఒకలాగా ఉన్నారన్నమాట. అంటే కొంచెం బ్రైట్గా కొత్తగా కనబడుతూ ఉన్నారు, కొంచెం చేంజెస్ అనేది రావడం అనేది జరిగింది. ఇవన్నీ ఎలా పాసిబుల్ అవుతున్నాయి, ఏం జరుగుతుంది, తను కూడా ఏదైనా థర్డ్ పార్టీని చూజ్ చేసుకుందా, మరి ఏంటి అనేలాగా. అంటే ఇప్పుడు తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా తనని కామెంట్ చేస్తారు కదా, మరి నువ్వు ఒక థర్డ్ పార్టీని చూజ్ చేసుకున్నావు, మరి నీ పార్ట్నర్ కూడా ఇంకొక థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని జరిగిందా, ఆహా మీ సినిమా లైఫ్సా అని కూడా మీ పర్సన్ అయితే అడుగుతూ ఉన్నారనమాట. అంటే మీకు తనకి ఆర్గ్యూ అయింది కూడా తన చుట్టూ ఉన్న వాళ్ళకి, లేదా మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ అందరికీ అయితే తెలిసి అది ఆల్రెడీ ఆల్మోస్ట్ మీ గొడవ అనేది కూడా 4 గోడల మధ్యలో ఉండేది ఒక నలుగురు మధ్యలోకి రావడము అయితే జరిగింది. కాబట్టి అందరికీ తెలుసు మీ సిచ్యువేషన్ ఎలా ఉంది అని, మీ చుట్టూ మీ సరౌండింగ్స్లో. కాబట్టి తనని అంటూ ఉన్నారనమాట. అందరికీ తెలిసినప్పుడు క్యాజువల్గా అవి రావడం అనేది జరుగుతుంది. మీ పర్సన్ తన క్యారెక్టర్ ఏంటిదంటే చాలా గ్యాసిప్స్ అనేటివి మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇక్కడివి అక్కడ, అక్కడి ఇవి ఇక్కడ అన్నీ చేరేస్తూ ఇతరులకి గొడవలు పెట్టించే వ్యక్తిత్వం అన్నమాట తనది. ఇప్పుడు తన యొక్క వ్యక్తిత్వం తన ఫ్యామిలీకి కూడా రావడం అనేది జరిగింది. ఎలా అంటే తను ఏదైతే బ్యాడ్గా నెగిటివ్గా పోర్ట్రేట్ చేసుకుంటూ ఇతరుల లైఫ్ని ఇన్సల్ట్ చేసి ఉండే మాటలు అవన్నీ ఈరోజు తన యొక్క గడప దాటి రావడం అనేది కూడా జరిగింది. అది ఇప్పుడు మీ పర్సన్ చాలా తట్టుకోలేకపోతూ ఉన్నారు, ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉన్నారు. తను ఇప్పుడు ఎలా అంటే మిమ్మల్ని తన లైఫ్లో ఉంచుకోవాలా, లేదంటే మీతోటి రిలేషన్ ఎండ్ చేసుకోవాలా అనేది కూడా ఒక అర్థం కానీ ఒక డైలమా సిచ్యువేషన్లో ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు తను మీతోటి థర్డ్ పార్టీ తోటి ఉంటూ చాలా ఎంజాయ్ చేసేవారు అనమాట, జగ్లింగ్ చేసుకుంటూ ఆ లైఫ్లో ఈ లైఫ్లో ఉంటూ అక్కడ అక్కడ చెప్పుకుంటూ చాలా ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ చాలా తను గుడ్ పర్సన్ అని, తన వర్క్ తను చేసుకుంటున్నాను, నా ఫోకస్ మొత్తం నా వర్క్ పైన తప్ప నాకు దేనిపైన లేదు అనేలాగు. అంటే తన ఇన్నర్ సోల్ ఏమో ఒక రకంగా ఉండేది, అవుట్లుక్ ఒక రకంగా ఉండేది అనమాట. అంటే లోపల ఒకటి బయట ఒకటి వండుకుంటూ చాలా సినిమా అంతా తీసి క్రియేట్ చేసి చాలా మంచి పర్సన్ని, గుడ్ పర్సన్ని అని తనకు తాను ఒక స్టాంప్ వేసుకొని అది మీకు చూపెట్టేలాగా ప్రవర్తించేవారు అనమాట. కానీ ఇప్పుడు అలా లేదు, తను ఏంటో అందరికి అర్థమైపోయింది. అంటే తను ఎలా ప్రవర్తించేవారు ఏంటి అనేది ఎందరో కొందరైతే తనని ప్రాక్టికల్గా చూడడం అనేది జరిగింది. కాబట్టి మీరు తను ఏదైతే ప్రాక్టికల్గా చేసి చూపెట్టారో అది మీరు ఆటోమేటిక్గా తనని అనడము అంటే అంటే ఇప్పుడు మామూలుగా గొడవలు అయితే ఆటోమేటిక్గా అందరికి తెలిసిపోతాయి కదా, మీరు అది తన చుట్టూ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా తెలిసేలాగా చేశారనమాట. అది తను తట్టుకోలేకపోతున్నారు, తనకు అది చాలా ఇబ్బందిగా, గిల్టీగా, ఇన్సల్ట్గా అనిపించడం అనేది జరుగుతుంది. మీరు తన ఈగో పైన హర్ట్ చేయడం అనేది జరిగింది. ఈగో అనేది హర్ట్ అవ్వడం వల్ల ఇప్పుడు తనకి ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కావడం లేదు. ఇలా నో కాంటాక్ట్ సిచ్యువేషన్, లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషన్ అనేది ఏర్పరిచారనుకోండి మీరు, తను ఏదైతే బ్యాడ్గా పోర్ట్రేట్ చేశారో ఆ విధంగా మీరు మారిపోతారు, లేదంటే మాడిఫై అయిపోతారు. మీకు ఆప్షన్ లేక ఏదో ఒక వర్క్కి వెళ్ళడము ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. చేసినప్పుడు మీ పైన రూమర్స్ అవి ఇవి అన్నీ క్రియేట్ చేస్తే తను నిజంగానే క్రియేట్ చేశారు, ఎట్లా నా లైఫ్లో నుంచి వెళ్ళిపోతారు, నా లైఫ్ ఏదో నేను చూజ్ చేసుకొని వెళ్ళిపోతా అనేలాగా మీరు ఒక డెసిషన్కి అయితే రావడం అనేది జరుగుతుంది. అప్పుడు తన దారి ఆగో నన్ను పట్టించుకోవడం లేదు, నా పైన కేర్ లేదు, నన్ను కానీ ఒకవేళ మీకు కనుక కిడ్స్ ఉన్నట్లయితే మా కిడ్స్ని కూడా చాలా కేర్ అనేది చూపెట్టడం లేదు, పట్టించుకోవడం లేదని ఇలా మీ పైన బ్యాడ్గా పోర్ట్రేట్ చేసి తన దారి అనేది సులువైపోతుంది అని తను రకరకాల ప్రణాళికలు అనేది వేసుకోవడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు తనకి అర్థం కావడం లేదు, మిమ్మల్ని తన లైఫ్లో అది ఉండనివ్వాలా, లేదంటే టోటల్గా రిమూవ్ చేసేయాలా అనేలాగు ఒక ఏంటి రూట్ మ్యాప్స్ అనేది గీసుకుంటూ ఉన్నారు తన మైండ్లో. ఎప్పుడు అది రన్ అవుతూనే ఉంటుంది 24/7. ఏం చేయాలి అంటే తను ఇలా అన్నమాట,
టూ ఆఫ్ సోర్స్ జంక్షన్లో ఉండి థింక్ అనేది చేస్తారు. న్యూ బిగినింగ్ అనేది చేయాలి. మరి ఎలా నేను చేస్తే తను నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తుందా, లేదా వద్దు అని అంటే మీరు కనుక ఇగ్నోర్ చేశారనుకోండి, నేను ఇలా బాధపడుకుంటూ వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. మరి ఎలా నేను ప్రపోజల్ పెడతాను, తను యాక్సెప్ట్ చేయకుంటే ఎలా చేస్తే ఎట్లా ఉంటుంది లైఫ్, చేయకుంటే ఎలా ఉంటుంది. ఒకవేళ మీరు మళ్ళీ తన లైఫ్లోకి వచ్చినా కానీ అంటే గతం ఏదైనా తవ్వుతారేమో అన్న భయంతో కూడా మీ పర్సన్ అయితే ఉండడం అనేది జరుగుతుంది. అంటే తప్పు చేసింది తను, మీ పైన నిందలు వేసింది తను, మిమ్మల్ని మీకంటే ఫిజికల్గా హరాస్మెంట్ చేసింది తను, మెంటల్గా ఒక డిప్రెషన్ స్టేట్ అనేది అన్ని విధాలుగా తను మీకైతే చూపెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి అని మీ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. వాట్ నెక్స్ట్ అనే సిచ్యువేషన్లో కూడా తన థాట్స్ అయితే ఉంటూ ఉన్నాయి. నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటే తను గతంని మార్చను లేరు, ఫ్యూచర్ గురించి భయపడుతూ ఉన్నారు. ప్రజెంట్ ఏం చేయాలి అనేలాగు థింక్ చేస్తూ ఉన్నారు. అంటే తనకి ఎవ్రీ మినిట్ ఒక విధమైన బాధనే, ఏం జరుగుతుందో తెలియదు. అసలు తను ఫ్యూచర్ ప్లానింగ్స్ అనేటివి కూడా చేసుకోలేకపోతూ ఉన్నారు. కానీ ఇతరుల ముందు ఎలా నటిస్తూ ఉన్నారంటే నేను ఫ్యూచర్లో నేను ఇలా ఉంటాను, నాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి, నాకేంటి, నేను హ్యాపీగా ఉంటాను, దర్జాగా ఉంటాను, ఆ పర్సన్ వస్తే వచ్చింది, లేదంటే నేను ఇంకొక పర్సన్ ఇన్వైట్ చేస్తాను అనేలాగు మీ పర్సన్ థాట్స్ ఉన్నట్టుగా తనైతే జనాల ముందు షో అప్ చేస్తూ ఉన్నారు. మరి అలాంటి సిచ్యువేషన్లో మరి మీ పర్సన్ ఎందుకు లీవ్ చేయడం లేదు, మరి ఇంకా ఎందుకు డిలే చేస్తున్నావు అని వాళ్ళు కరెక్ట్గా కూడా కొందరు క్వశ్చన్ అయితే నిలదీయడం అయితే జరుగుతుంది మీ పర్సన్ని. కానీ తను ఏం చేస్తున్నారంటే ఆ సిచ్యువేషన్ అయితే హోల్లోనే పెట్టారండి. మిమ్మల్ని ఇప్పుడు టోటల్గా మీతోటి రిలేషన్ అయితే ఎండ్ కాలేదు. ఆ సిచ్యువేషన్ అలానే డిలేస్ చేసుకుంటూ తను ఎట్లా పోర్ట్రేట్ చేస్తున్నారంటే మీరు తనతోటి రిలేషన్ ఎండ్ కావడానికి మీరు యాక్సెప్ట్ చేస్తలేరని. ఒకవేళ మీ పర్సన్ కనుక మీ ముందు కనుక మీకు మీరు వద్దు అనే ఆప్షన్ కనుక పెడితే మీరు ఒక యాక్సెప్ట్ చేసేలాగా కూడా కొందరు ఉన్నారండి. అంటే ఆ పర్సన్ని టోటల్గా మీ లైఫ్లో నుంచి రిమూవ్ చేసేందుకు కూడా మీరైతే కొందరైతే సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే తను మీకు ఆల్రెడీ డిప్రెషన్, ఫిజికల్ హరాస్మెంట్, మెంటల్ హరాస్మెంట్ అయితే చేయడం అనేది జరిగింది. అంటే ఏదో ఒకటి మీకు మళ్ళీ ఏదో ఒక ఎమోషనల్ బూస్ట్ అనేది వేసేసి కూడా తనని చేజ్ చేయడం తనకి చాలా ఇష్టం. అంటే మీరు చేజ్ చేసుకుంటూ వెళ్తే తను రన్నింగ్ చేస్తారనమాట, మీరు తనని పట్టుకోవాలి ఊరికే. కానీ అట్లా కూడా తను సాటిస్ఫై అనేది ఉండదు. మీరు వెళ్తూ ఉంటే బెగ్గింగ్ చేసుకోవాలన్నమాట, తనని ఎప్పుడు బెగ్ చేసుకోవాలి, రన్నింగ్ చేయాలి, మీరు తన వెనకాలే పరిగెత్తుతుండడం తనకి చాలా ఇష్టం అనమాట. కానీ ఇప్పుడు మీరు పెద్దగా పరిగెత్తడం లేదు, పట్టించుకోవడం లేదు. మీరు ఇప్పుడు ఎలాంటి యాటిట్యూడ్లోకి వచ్చారంటే మీ పర్సన్కి ఈక్వల్ మెంటాలిటీ తోటి ఉన్నారు. మీరు గతంలో ఎలా ఉండేవారంటే మీ పర్సన్కి ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇచ్చేవారు. తనేమో మీ ఈక్వల్ గివ్ అండ్ టేక్ని తన గ్రోత్ కోసం అది యూజ్ చేసుకునేవారు. మీరు లో ఎనర్జీలో ఉండేవారు, వారేమో మీ లో ఎనర్జీని మొత్తం గ్రాస్పింగ్ చేసేసి తను హై వోల్టేజ్కి వచ్చేసి తన హై ఎనర్జీగా ఉండేసి మీ ఎనర్జీస్ని మొత్తం యూజ్ చేసుకొని తన ప్రాఫిట్, తన బెనిఫిట్ కోసం యూజ్ చేసుకున్నారు. అలా మిమ్మల్ని యూజ్ చేసుకోవడం అయితే జరిగింది. మీ నుంచి ఇక ఎలాంటి ప్రాఫిట్ కూడా ఉండదని టోటల్గా తన లైఫ్లో నుండి మిమ్మల్ని అయితే రిమూవ్ చేశారు. జస్ట్ ఇక్కడ ఎలా కనబడుతుందంటే తనకున్న లస్ట్ఫుల్ ఫీలింగ్స్ తోటి, మనీ ఇష్యూస్ తోటి మిమ్మల్ని అయితే రిజెక్ట్ చేయడం అయితే కనబడుతూ ఉంది. అలాంటి వాటి వల్ల మీరు తన వల్ల చాలా సఫర్ అయ్యారనంటే మెంటల్గా, ఫిజికల్గా తను మిమ్మల్ని హరాస్మెంట్ కూడా చేయడం అనేది జరిగింది. ఇవన్నీ మీకు తనైతే చూపెట్టి మిమ్మల్ని ఒక ఒంటరిని చేసేసి చాలా ఇబ్బందులకైతే గురి చేశారు. తన మీ చుట్టూ చాలామంది పీపుల్స్ని పెట్టి కూడా మైండ్ గేమ్ ఆడడం అయితే జరిగిందండి. ఆ మైండ్ గేమ్ కూడా ఎలా అంటే మీరేం చేస్తున్నారు అంటే తన పైన మీరు ఏదైనా పన్నాగాలు పన్నుతారేమో అనేలాగూ చాలా ట్రిక్స్ ప్లే చేసి చాలా మీకు దగ్గరగా ఉన్న వాళ్ళతోటి కూడా మీరు ఏం చేస్తున్నారని అంటే మీ అణువు తనకి తెలిసేలాగా మీ పర్సన్ అయితే వారి నుంచి మెసేజ్లు వచ్చేలాగూ అంటే
వాళ్ళకి కొంత అమౌంట్ ఇచ్చైనా, లేదంటే వాళ్ళకి ఒక ఎమోషనల్ పరంగానైనా మీకు చాలా దగ్గరగా ఉన్న వాళ్ళని, మీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళని పెట్టుకోవడం, వాళ్ళ నుంచి ఇంకొకరికి ఇన్ఫర్మేషన్ వచ్చేలాగా వాళ్ళ నుంచి తను తీసుకోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే మీ పర్సన్ అయితే మీకు క్రియేట్ చేయడం అయితే జరిగింది. కానీ మీరు ఎలా చేస్తున్నారంటే మీ లైఫ్లో మీరు ఒకటి చేస్తూ ఉన్నారు, ఆ ఇతరుల ముందు షో అప్ మీరు కూడా ఒకటి చేస్తూ ఉన్నారు. మీరేం చేస్తూ ఉన్నారో అది మీకు తప్ప ఇంకెవ్వరికీ అర్థం కాదు. మీరు ఇలాంటి సిచ్యువేషన్లో మీరైతే ఉండడం అయితే జరుగుతుంది. అది మీ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారంటే నేను తనని టోటల్గా లీవ్ అనేది చేస్తాను, వదిలేస్తాను. మరి అప్పుడు తను నా కోసం బాధపడుతూ ఉంటుందా? తను బాధపడకుండా తను వేరే లైఫ్ చూజ్ చేసుకుంటే అప్పుడు నా పరిస్థితి ఏంటి? అంటే మీ పైన మీ పర్సన్కి చాలా పాజిటివ్నెస్, క్యూరియాసిటీ కూడా ఉంది. అంటే మీరు ఎప్పుడు కూడా మీరు తన కోసం బాధపడాలన్నమాట. మీరు బాధపడితే తనకి చాలా ఎగ్జైట్మెంట్ అనమాట. కానీ మీరు బాధపడడం లేదు, మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉండడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీ లైఫ్లో ఏం జరుగుతుందో తనకు అర్థం కావడం లేదు. తనకి చెప్పేవాళ్ళు ఒకటి చెప్తున్నారు, మీరు ఒకటి చేస్తూ ఉన్నారు. ఇది అంత నిజమేనా కాదా, ఏం జరుగుతుంది అంటే తను ఎలా అంటే 24/7 మీ పైన నిఘా అనేది పెట్టడం అనేది జరిగింది. కాబట్టి మీ పర్సన్ని మీరు ఇప్పుడు పట్టించుకోవడం లేదు. మీ లైఫ్లో మీరు ఉంటున్నారు, ఏం చేయాలి, వాట్ నెక్స్ట్ అనేలాగా మీరైతే మీ లైఫ్లో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, తనకు అర్థం కావడం లేదు. ఇప్పుడు తన లైఫ్ ఇప్పుడు ఎలా అంటే తను మిమ్మల్ని ఇన్సల్ట్ చేసి తను కూడా నిందల పాలు కావడం, అంటే తను మిమ్మల్ని ఇన్సల్ట్ చేసిన దానికి తను కూడా నింద వేసుకున్నట్టే. ఇవన్నీ తను ఇప్పుడు మైండ్కి హార్ట్కి అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు తను మీరు లేని ఈ పీరియడ్లో సొసైటీలో జరిగే సిచ్యువేషన్స్ అంటే ఇలాంటి గొడవలు మామూలుగా తన చుట్టుపక్కల కూడా జరుగుతూ ఉంటాయి కదా. అంటే ఇంటింటికి గొడవలు అనేటివి జరుగుతూ ఉంటాయి కదా, ఇంటింటికి మంటిపోయి అనేలాగా అంటారు కదా అనమాట. అలా ప్రతి ఇంటికి కూడా గొడవలు అనేటివి జరుగుతాయి. అంటే ఎవరు అంటే ఇప్పుడు భర్తకి తెలియకుండా భార్య, భార్యకి తెలియకుండా భర్త అనేవాళ్ళు చీటింగ్ చేస్తూనే ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా తన కళ్ళల్లో పడడము, మీరు అంటే మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోకుండా ఉన్నప్పుడు మరి మీరు ఏదైనా మిస్టేక్స్ ఏవైనా చేశారా, లేదా తన కోసమే మీరు ప్రేమ అనేది కూడగట్టుకొని తన మీద ప్రేమతోటే మీరు ఇంత ఫైట్ చేశారా, తన కోసమే చేశారు కదా అనేది ప్రతి ఒక్కటి కూడా తన మనసులో ఒక బల్బ్ అనేది వెలగడం అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు తనని మీరు పాజిటివ్గా రిసీవ్ చేసుకోవడానికి రెడీగా లేరు. ఎందుకంటే తను మీకు పదే పదే అంటే మీరు తనకి అవకాశాలు కూడా ఇచ్చారండి, ఒక 3-4 టైమ్స్. అంటే ఇక మారుతారేమో అనేలాగు, అంటే మీకు ఇదివరకు కూడా గతంలో కూడా మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే వచ్చి ఉంటుంది. అప్పుడు మీరు తను మారుతారేమో చూద్దాం అనేలాగు, అంటే మీరు తను మీ దగ్గర ఉన్న పెంటికల్స్ కానీ ఏదైనా అమౌంట్ కూడా తను నేను నాకు ఇస్తేనే నేను మారుతాను అనేలాగు కూడా మీ పర్సన్స్ కొందరు అని ఉంటారు. పోనీలే చూద్దాం అనేలాగా కూడా మీరు ఇవన్నీ కూడా తనకి ఇచ్చేసి ఉంటారు. అంటే మీ పర్సన్ యొక్క దృష్టిలో అవి మీ దగ్గర ఉంటే తనని చాలా ఇబ్బందులకు గురి చేస్తారు అనేది తన మైండ్ సెట్. కానీ మీరు ఇవన్నీ కూడా తనకి ఇచ్చేసి, మీవన్నీ కూడా తనకి ఇచ్చేసి తన మైండ్ సెట్ అనేది చూద్దాం అనేలాగా కూడా మీరు ఒక అవకాశం అనేది పెట్టారు. తను ఎంత అంటే చిల్లర మెంటాలిటీ అంటే అవన్నీ కూడా మీవన్నీ లాక్కొని లాస్ట్కు మళ్ళీ మాకు కావాలి అని అంటే మీ తీసుకునే అధికారం అయితే తనకి లేదు కదా. అప్పుడు మళ్ళీ మీవి మీకు ఇవ్వాలి అన్నప్పుడు మీ పర్సను అంటే మళ్ళీ మీకు పెట్టిన ఆప్షన్ ఏంటి, మీరు పెద్ద మనుషుల పరంగా, లేదంటే పోలీస్ స్టేషన్ పరంగా, లేదంటే కోర్టు పరంగానే మీరు తీసుకోవాలనేలాగా మీకు అంటే తనకి ఇవ్వడం ఇష్టం లేక ఇలా డిలేస్ ప్రోగ్రామ్స్ అంటే ఇప్పుడు వీటి ద్వారా తనకి ఒకవేళ బ్యాంక్లో పెట్టుకున్నా కానీ తనకి ఏంటిది తక్కువ అది వడ్డీ అని అంటారు కదా అలా పడడము, లేదంటే అమౌంట్ పరంగానైనా కూడా తను తెచ్చుకున్న దగ్గర కూడా ఇంట్రెస్ట్ అనేది తక్కువ కట్టడం అనేది జరుగుతుంది కదా. ఇలాంటివన్నీ కూడా మీకైతే సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మీరు ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే లైఫ్లో ఏది జరిగితే జరిగింది, నేనైతే చీటింగ్కు గురయ్యాను, ఇక పైన నేను ఎవరి చేతిలో మోసపోదలుచుకోలేదు, నా లైఫ్లో నేను మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారంటే ఒక సింగిల్ లెజెండ్గానైనా నేను నా లైఫ్లో హ్యాపీగా ఉంటా, ఆ
అనేలాగా మీరైతే ఒక దృఢ నిశ్చయానికైతే వచ్చారు. అంటే మీ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారంటే మీరు ఇప్పుడు తను మిమ్మల్ని ఇప్పుడు కనుక లీవ్ చేస్తే మీరు ఏదైనా థర్డ్ పార్టీ ఆప్షన్ను చూజ్ చేసుకొని వెళ్ళిపోతే ఏంటి నా పరిస్థితి అనేలాగా కూడా థింక్ చేస్తున్నారు. ఇప్పుడు థర్డ్ పార్టీ తనకి ఎమోషన్స్ ఇవ్వడం లేదు, ఫిజికల్గా సాటిస్ఫాక్షన్ లేదు, డబ్బు అనేది రావడం లేదు, ఇతరుల ఏమో నిందించడం చేస్తూ ఉన్నారు. అందుకే నా లైఫ్లో ఏమేమో జరుగుతుంది, నాకేం అర్థం కావడం లేదు అని వారిని వారే క్వశ్చన్ చేసుకుంటూ ఉన్నారు. మీరేమో మీ లైఫ్లో హ్యాపీగా ఉన్నారు, తను ఇంకా అలా కూడా ఆలోచిస్తున్నారు. మీ పైన ఎక్కువ నిందలు ఇవన్నీ వేసేసి నేను అంటే తను ఎలా ఆలోచిస్తున్నారంటే కొందరిది ఎట్లా ఉంటుందంటే డబ్బు కోసం ఇంకొక రిలేషన్లోకి వెళ్తారు కదా. అంటే కొందరు ఎలా ఆలోచిస్తారంటే మ్యారేజ్ చేసుకొని ఫస్ట్ పర్సన్ తోటి అది డైవర్స్ అలా అయి ఉంటే వాళ్ళకు వచ్చిన ప్రాపర్టీసు మళ్ళీ వాళ్ళ పర్సన్ వీళ్ళకు నష్టపరిహారం కలిగించిన అమౌంట్ అనేది ఉంటుంది కదా. ఈ అమౌంట్ ఆ అమౌంట్ ప్లస్ ఇవన్నీ కూడా వారి లైఫ్లోకి వస్తాయి. రావడం వల్ల వారికి మోర్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. అంటే వీళ్ళకి ఇక్కడ ఎలాంటి మోరల్స్ ఎథిక్స్ అనేటివి లేవు. అంటే పరువు ప్రతిష్ట విలువలు అనేటివి లేవు. కేవలం డబ్బు ఒకటి ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే థాట్స్ తోటి కూడా మీ పర్సన్ గతంలో ఉండడం అనేది జరిగింది. తను అలానే రూట్ మ్యాప్ గీసుకున్నారు. తను చాలామంది థర్డ్ పార్టీస్ని ఇన్వాల్వ్ చేసేసి మీరు తన దాకా రావాలి అని అంటే ఇప్పుడు ఇలా పెట్టేశారనమాట మీ పర్సన్. ఇది మీ పర్సన్ అనుకుంటే చాలామంది ఇలా థర్డ్ పర్సన్స్ని ఇలా పెట్టి ఇంతమందిని మీరు చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. వీళ్ళెవరో మీకు సంబంధం ఉండదు, ఇంతమంది పెట్టేస్తారు. వీళ్ళందరినీ ఒక చెట్టులాగా పెట్టేసి ఒక వృక్షం లెక్క తన చుట్టూ కంచె అనేది వేసేసుకుంటూ వీళ్ళని అన్నారు వాళ్ళని తిట్టింది వీళ్ళని తిట్టింది నన్ను ఇన్సల్ట్ చేస్తుంది అది ఇది అన్ని పెట్టేశారండి మీ లైఫ్లోకి. ఇది మీరు అనుకుందాము. ఇప్పుడు మీరు మీ పర్సన్ ఇక్కడ దాకా చేరుకోవాలంటే వీళ్ళన్నింటినీ మీకు సమాధానం చెప్పేలాగా లేదంటే వీళ్ళకు ఆన్సర్ చేసేలాగా మీకు మీ పర్సన్ అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది. మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టించారు. అంటే వీళ్ళందరూ కూడా తనకి అనుకూలమైన పర్సన్స్. ఈ పర్సన్స్ అన్నీ కూడా తనకి అనుకూలమైన వాళ్ళు, తను ఏది చెప్తే అదే అనేవాళ్ళు. మీ యొక్క పర్సన్ మీ పర్సనల్ పనులు అయితే చేయరు, కానీ వీళ్ళకైతే అన్ని పర్సనల్ పనులు చేయిస్తారు. అంటే తన యొక్క వీక్నెస్ ఏంటి, మిమ్మల్ని ఇన్సల్ట్ చేసి అవమానిస్తే వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు డబ్బు ఇవ్వడము లేదంటే ఏదైనా ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడము లేదంటే ఏదైనా వస్తువులు లేవు అని అంటే తనకి ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఉంటే తను ఏదైనా డబ్బు పరంగా ఆస్తుల పరంగా కొనుగోలు అనేది చేసుకోవచ్చు. ఇంతమందిని ఇన్వాల్వ్ చేస్తే వీళ్ళ ద్వారా తన ప్రాఫిట్స్ బెనిఫిట్స్ తనకు ఫిజికల్ నీడ్ పరంగా అన్నిటి పరంగా లాభం ఉంటుందని మీ పర్సన్ యొక్క థాట్. మీ యొక్క పర్సన్ మీరు ఇప్పుడు మీకున్న మీరేం చేస్తారంటే అరే నాకెందుకు అంటే మీరు మేబీ మ్యారీడ్ పర్సన్ అనుకోండి, మీకు అన్ని రైట్స్ ఉంటాయి, కానీ మీకు ఏవి రైట్స్ అనేలా లేవు అని మీరు మీ పర్సన్ని తిట్టారని ఇలా తిడతారా ఇలా అవమానిస్తారా అని మరి వాళ్ళ పర్సన్స్ని వాళ్ళకు కూడా గొడవలు అవుతాయి కదా. మీరు పోయి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో అడగరు కదా. మీ పర్సన్ వీళ్ళకి వెళ్ళి చెప్తారండి. మీరు ఏం మాట్లాడినా వీళ్ళకి వెళ్ళి చెప్తారు, వీళ్ళని మీ పైనకి తీసుకొస్తారన్నమాట. మీకు సంబంధం లేదు. అంటే తను ఏంటిదంటే మీరు చాటుగా వాళ్ళ గురించి కూడా మీ పర్సన్ని తీస్తారు మీ దగ్గర. ఈ థర్డ్ పర్సన్స్ గురించి మీ దగ్గర మాట్లాడతారు. మీరు వారి గురించి ఏదైనా నెగిటివ్గా అంటారు కదా, మీకు కోపం వస్తుంది ఆటోమేటిక్గా. నాకు ఈ సంబంధం వాళ్ళ గురించానో లేదంటే మీ ఎమోషన్స్ని రెచ్చగొడతారు. రెచ్చగొట్టినప్పుడు ఆటోమేటిక్గా మీరు బ్యాడ్ వర్డ్స్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ బ్యాడ్ వర్డ్స్ ఈ థర్డ్ పార్టీకి చెప్తాడన్నమాట. చెప్పేసి మిమ్మల్ని ఇలా అన్నది నా పర్సన్ ఇలా అంటదా అలా అంటదా చూడండి గింతనా గట్లనా అది ఇది అని ఏదో ఒక పెద్దగా ఇదొక భూతంలాగా క్రియేట్ చేసి చూపిస్తాడనమాట. ఇంత పెద్దగా అనేలాగా అసలు వీళ్ళకి ఈ పర్సన్స్కి కూడా ఎలాంటి ఎథిక్స్ మారల్స్ అనేటివి లేవు. వీళ్ళు నీచులు, వీళ్ళకి కూడా చాలా ఇల్లీగల్ అఫైర్స్ థర్డ్ పార్టీ అఫైర్స్ నీచులు. వీళ్ళల్లో కూడా వీళ్ళకి ఎలా ఉంటుందంటే నువ్వు నాకు హెల్పింగ్గా ఉండు నేను నీకు హెల్పింగ్గా ఉంటాననే పర్సన్స్ అన్నమాట. అలాంటి వారితోటి మీ పర్సన్కి అయితే చాలా
అండర్స్టాండింగ్స్ అయితే ఉన్నాయి. వాళ్ళకి ఏంటి, మీరు క్వశ్చన్ చేస్తారు, మీరు క్వశ్చన్ చేసి ఇది రాంగ్ అంటే ఎంత మందిలో ఉన్నా కానీ అడవికి ఒకలే సింహం అనేలాగా ఉంటారు కదా. అంటే వాళ్ళకు ఆ సింహం యొక్క నీతి ఏంటి, తను అడవిలో ఉంటే తను ఆకలిస్తే సింహం గడ్డి తినదు అని అంటారు కదా. అలాంటి వ్యక్తిత్వం అనుకోరాదండి మీది. కొంచెం విమర్శనాత్మకంగా, కొంచెం మంచి ధోరణి, మంచి బుద్ధితోటి, సత్ప్రవర్తనతోటి మీరు ఉండేది. మీకు మోసం అనేది జరిగింది అంటే వాళ్ళలాగా మీరు చీటింగ్ చేయరు. మీకు ఈ సిచ్యువేషన్ ఏర్పడడానికి రీజన్ ఏంటి, మీరు యొక్క సత్ప్రవర్తన, మీ యొక్క మంచి బుద్ధుల కారణంగానే మీకు ఇలాంటి సిచ్యువేషన్ అయితే రావడం అనేది జరిగింది. ఇవన్నీ ఏర్పడడం వల్ల మీరు వారు చెప్పిన ఈ బ్యాడ్ మాటల్ని మళ్ళీ మీరు అనడము, వారి వారు మీరు కరెక్ట్ మాట్లాడారు కాబట్టి ఇంతమంది పీపుల్స్కి మీరు నెగిటివ్. మీరు ఈ పర్సన్ వీళ్ళకి అనుకూలంగా ఉన్నారు, వీళ్ళ పనులన్నీ చేసి పెడతారండి మీ పర్సన్. మీకు మీ ఫ్యామిలీస్కి కావాల్సిన థింగ్స్ కానీ ఏవి కూడా మీ పర్సన్ అయితే ప్రొవైడ్ చేయరు. కానీ వీళ్ళతోటి కలిసిపోయి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా మీ పర్సన్ అయితే క్రియేట్ చేస్తారు అన్నమాట. అంటే వాళ్ళకి వీళ్ళకి చాలా మ్యూచువల్గా చాలా అండర్స్టాండింగ్ ఉంది. వీళ్ళు ఒక కుటుంబ సభ్యులాగా కలిసిపోతూ ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో అట్లా చేస్తారా అనేలాగు. అంటే ఇంట్లో అన్ని కరెక్ట్గా ఉన్నాక ఎవరు కూడా గొడవలు పెట్టారు కదండి, అలా అనమాట. అలాంటి సిచ్యువేషన్ అయితే రావడం అయితే జరిగింది. మీరు మీ పర్సన్ వల్ల చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మీ పర్సన్ ఇవన్నీ చేసింది. ఇప్పుడు ఆ పర్సన్సే ఎవరైతే తనకి పాజిటివ్గా సమాధానం చెప్పి తనకి ఇలాంటి సిచ్యువేషన్ అంతా క్రియేట్ చేసి అది మా పర్సన్ అనుకుంటూ వాళ్ళు అందరినీ తీసుకొని మీ పైన గొడవకు రావడానికి జరిగింది కదా. ఆ పర్సన్సే ఇప్పుడు మీ పర్సన్ని బ్యాడ్గా అనుకోవడం, నెగిటివ్గా అనుకోవడం, తన పైన జోక్స్ చేయడం, కామెడీస్ చేయడము. అంటే మీరు కరెక్ట్గా ఉన్నారు కదా. మీరు ఇప్పుడు మీ పొజిషన్ ఏంటి, అంతమందిని మీరు చేజ్ చేశారు కాబట్టి మీరు హీరో పొజిషన్లో ఉన్నట్టు. తను ఒక విలన్కి అంటే విలన్ ఎలా ఉంటారు, చాలా మందిని తన వెనకాల పెట్టేసుకొని వాళ్ళని ముందు ఇట్లా నిల్చోబెడతాడు, ముందు వరుసలో నిల్చోబెట్టి తను వెనకాల ఉంటాడు అనమాట. ఇప్పుడు మీ పర్సన్ చేసింది కూడా అలానే. మీరు మీకు ఏ సపోర్ట్ లేకుండా మిమ్మల్ని సింగిల్గా చేసేసినా కానీ మీరైతే సింగిల్ పోరాటం అనేది చేశారు. ఒక యుద్ధ యోధుడులాగా మీరైతే యుద్ధం చేయడం అనేది జరిగింది. అందుకే మీరు వాళ్ళకి శత్రువు కావడం అనేది జరిగింది. ఇదంతా చేశారు మీ వల్ల అయినంత వరకు. ఇప్పుడు మీరు ఎలా అంటే తను మీకు ఇదంతా చేసి కూడా మళ్ళీ టోటల్గా మీ పర్సన్ మీ నుంచి మీకు లీవ్ అనేది చేయలేదు, డిలే చేస్తున్నారు. ఎందుకంటే మీకు మీ ప్రాపర్టీస్ ఇవ్వడము, మీ మనీ ఇవ్వడం ఇవన్నీ జరుగుతాయి కదా. ఈ డిలేస్ ఇవన్నీ చేశారనుకోండి, మీరు ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళినా, మీరు ఏదైనా వర్క్ ప్లేసెస్లోకి వెళ్ళినా మిమ్మల్ని ఏదైనా బ్యాడ్గా పోర్ట్రేట్ చేయడం, లేదంటే ఈజీగా వదిలించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి తను ఇలాంటి సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేయడం అనేది జరిగింది. అంటే మీకు ఎలాంటి తన నుంచి ప్రాఫిట్ బెనిఫిట్ అనేది ఉండదు. అంటే మీవి మీకు ఇవ్వడానికి కూడా తనకి మీవి తనకి అనే దానికోసం ఇదంతా చేశారండి. అంటే మీరేమంటారు, ఇప్పుడు నేను వద్దు అనుకున్నప్పుడు మరి నా అన్న ఎందుకు నాకు ఇచ్చేస్తా, నా లైఫ్ నేను వెళ్ళిపోతా కదా, నా లైఫ్ నేను లీడ్ చేస్తా కదా అని అంటారు. అంటే మీ పర్సన్ దృష్టిలో మీరు హ్యాపీగా ఉండొద్దు, మీరు నవ్వొద్దు, మీరు నవ్వినా కూడా తట్టుకోలేరు. మీ పర్సన్ ముందు మీరు కనుక కనబడి హ్యాపీగా ఉంటే తను తట్టుకోలేరు అనమాట. అది తనకు మీరు ఎప్పుడు ఏడ్చుకుంటూ ఉండాలన్నమాట. మీరు కనుక ఎగ్జైట్మెంట్గా కనబడితే తను తట్టుకోలేరు. ఇప్పుడు తనకి ఎలా అర్థమవుతుందంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు తనకి ఒక రకంగా చెప్తున్నారు, మీ లైఫ్ ఒక రకంగా కనబడుతుంది. మీరు మళ్ళీ నాకు తెలిసి అయితే తనలాగా సైలెన్స్గా చేసేవాళ్ళు కాదు. అంటే కొంచెం ఫాస్ట్ అన్నమాట, ఓపెన్ హార్ట్ తోటి మీరు ఉంటారు. తనేమో ఇంట్రోవర్ట్ లాగా ఉంటారు అన్నమాట. అన్నీ కూడా లోపల చేసేస్తారు. తను చాలా టాక్సిక్ రిలేషన్స్ ఉన్నాయి. మరి మీరు కూడా కొంచెం ఇప్పుడు కొద్దిగా అంటే తనకి మీకు డిస్టెన్స్ వచ్చిన కాంచి కొంచెం సైలెన్స్ అనేది మెయింటైన్ చేయడం, తన మైండ్ గేమ్ ఆడినలాగా మీరు కూడా అప్పుడప్పుడు తన కాల్స్ అవి ఇవన్నీ మీరు గతంలో లాగానే తనతోటి ప్రవర్తిస్తూ ఉన్నారు. అంటే తన మైండ్ సెట్ అంతా మీకు తెలుసు కాబట్టి మీరు అలానే చేసుకుంటూ మరి మీ లైఫ్లోకి ఏదైనా థర్డ్ పార్టీని ఇన్వాల్వ్ చేశారా, మీరు హ్యాపీగా ఉంటూ ఉన్నారు అని కూడా
తనైతే థింక్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ పర్సన్ నా లైఫ్‌లోకి వస్తుందా? రాదా? ఇక్కడ థర్డ్ పార్టీ వారేమో నన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. నావే అన్నీ లాక్కుంటూ ఉన్నారు. అంటే వారందరికీ మీ పర్సన్ ఎట్లా ఉండాలి? బానిసలాగా ఉండాలి. మళ్ళీ నా పర్సన్ తోటి నేను న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నాను. మరి ఇది పాసిబుల్ అవుతుందా? కాదా? అనేలాగు ఆలోచిస్తూ ఉన్నారు. జగిల్ చేస్తూ ఉన్నారు. అటు ఇటు ఆలోచిస్తూ తెలుసుకుంటూ ఉన్నారు. మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలి, మీకు ఇలా ప్రపోజల్ పెట్టాలి అని కూడా అనుకుంటూ ఉన్నారు. మీతోటి న్యూ బిగినింగ్ కూడా చేసే ఉద్దేశం ఉంది. ఆల్ కార్డ్స్ కూడా పాజిటివ్గా వచ్చాయి. మీకు మేబీ నో కాంటాక్ట్ లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషన్ వచ్చి కూడా ఎన్ని రోజులు అవుతుందంటే ఎగ్జాక్ట్లీగా మీ పర్సన్ తోటి మేబీ మీకు మ్యారేజ్ అయ్యి ఉంటే కనుక 8 to 9 years అండి, అంత పీరియడ్. మీకు ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చి అయితే ఎగ్జాక్ట్లీగా 3 to 4 years అండి. ఇంత పీరియడ్ చూపిస్తుంది. తను మీకు ఇక అన్ని విధాలుగా నువ్వు ఇలా ఉంటేనే నా లైఫ్లోకి రావాలి, అలా ఉంటేనే, అంటే ఇప్పుడు తనేమో అక్కడ ఉంటాడు, మీరేమో మీ దగ్గర ఉంటారు. అంటే మీకు తనకి కూడా ఒక 15 kilometers లేదంటే 20 kilometers డిస్టెన్స్ అయితే ఉండి ఉంటుంది మీ పర్సన్కి. మీకు తను ఒక ఊర్లో, మీరు ఒక ఊర్లో ఉండుంటారు. కానీ మీ చుట్టూ ఇంతమందిని పెట్టేసి మీరు ఏం చేస్తున్నారు అని మీ గురించి తెలుసుకోవడం, అంటే మీరు ఇక్కడ ఉన్న తన కంట్రోల్లో ఉన్నట్టుగా మీ పర్సన్ ఫీల్ అవుతూ ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్స్ అయితే మీకు కల్పించడం అనేది జరిగింది. ఎక్కడ ఉన్నా కానీ తను నా కంట్రోల్లోనే ఉంది, నా ఆధీనంలోనే ఉన్నది అనేది మీ పర్సన్ యొక్క మైండ్ సెట్. అంటే తను నన్ను చేంజ్ చేయాలన్నా లేదంటే నా లైఫ్లో నుంచి టోటల్గా రిమూవ్ కావాలన్నా, తను ఏది చేసినా తన అణువు నాకు తెలుస్తుంది. నాకు అంత బ్యాక్గ్రౌండ్ ఉంది, అంత చేయగలిగిన క్యాపబిలిటీ ఉన్న పర్సన్ అని మీ పర్సన్ యొక్క థాట్. అంటే మీరు తన లైఫ్లోకి రాకుండా వెళ్ళిపోతే, అంటే తను పాజిటివ్గా థింక్ చేస్తూ ఉన్నారు, నెగిటివ్గా థింక్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంటెలిజెంట్ క్లెవర్ పర్సన్ కదా, చాలా చాలా క్లెవర్ అండి మీ పర్సన్. అంటే జగిల్ చేస్తారన్నమాట. అంటే తన లోపల మెచ్యూరిటీ ఎంత ఉందో ఇమ్మెచ్యూరిటీ కూడా అంతే ఉంది. మళ్ళీ కొంచెం క్రిమినల్ సైకాలజీ అన్నమాట. ఫర్దర్గా ఏం చేయాలి అనే దానికి చాలా అది ప్రణాళికలు అయితే వేసుకుంటారు మంచికి చేసుకోవడానికి. అంటే తన లైఫ్ అనేది మార్చుకోవడానికి ప్రణాళికలు వేయడం అయితే జరగదు, కానీ చెడుకు అయితే చాలా ప్రణాళికలు అనేది వేసుకుంటారు. తను ఎంత మంచి జరగాలని కోరుకుంటారో, అంటే ఇతరులకు హాని చేస్తారు కదా, అంత చెడే జరుగుతుంది తనకి. అంటే మనము ఎప్పుడైతే మంచి బుద్ధితోటి ఉంటామో, ఇతరులకు హాని చేయకుండా, ఇతరుల వస్తువులపైన దేనిపైన కూడా మనకు కన్ను అనేది ఉండద్దు. అంటే ఉంటే మనకు ఇతరుల వస్తువులపైన ఆశపడడం చాలా తప్పు. అలా ఆశపడితే మన వస్తువులే పోతాయి అన్నమాట. అలా తనకి ఇతరుల దానిపైన చాలా అవగాహన, ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. అందుకే తన లైఫ్ అయితే ఇలా కాబోతుంది. మిమ్మల్ని సింగిల్గా చేసేసి మిమ్మల్ని తన రూట్కి అనేది చాలా క్లియర్ రూట్, తార్ రోడ్ అనేది వేసేసుకొని తన లైఫ్లో ఒక రెక్కలు వచ్చిన పక్షిలాగా ఎంజాయ్ చేయాలి, హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి, చాలా రిచ్ లైఫ్ అనేది ఉండాలి నా లైఫ్లోకి కూడా. అంటే తను ఇంకొక థర్డ్ పార్టీని ఇన్వైట్ చేయడానికి, తనకు ఆల్రెడీ చాలా టాక్సిక్ పీపుల్ తోటి మల్టీ రిలేషన్స్ అనేటివి ఉండడం అనేది జరిగింది. కానీ తన లైఫ్లోకి మళ్ళీ మీరు వెళ్ళిపోతే ఇంకొక పర్సన్ అనేది రావాలి కదా. అది కూడా ఇప్పుడు ఆల్రెడీ మీ పర్సన్కి ఆల్రెడీ 40 years అయితే ఉండి ఉంటాయి. 38 to 40 years మధ్యలో ఉండి ఉంటారు. ఇంత పీరియడ్ కాబట్టి తన లైఫ్లోకి వచ్చే పర్సన్ కూడా ఆల్రెడీ, అంటే ఇప్పుడు ఒకవేళ డివోర్స్ అయిన క్యాండిడేట్స్ ఉంటారు కదా, అలాంటి వారు రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు అంటే వారు కూడా వాళ్ళ లైఫ్లో చాలా అది ఆటుపోట్లు అనేటివి చూసి ఉంటారు. అలాంటి వాళ్ళని ఇన్వైట్ చేస్తారు. అది వీళ్ళకి దగ్గర నేచర్ ఉన్న వాళ్ళని ఇన్వైట్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళని ఇన్వైట్ చేయడానికి మీకు ఇదంతా సీన్ అంతా క్రియేట్ చేసి, మీరు రాంగ్ పర్సన్ అని, మీరు బ్యాడ్ పర్సన్ అని, మీకు ఇది లేదని అది లేదని, ఇవన్నీ ఫస్ట్ కనబడతాయి కదా.
అందుకనమాట ఇప్పుడు ఏమేం జరుగుతుంది ఆ, అని మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి కూడా థింక్ చేయడం అయితే జరుగుతుంది. థర్డ్ పార్టీ వారికి ఇప్పుడు మీ పర్సన్ యొక్క లైఫ్ ఎలా ఉందంటే ఒక ఆటలాగా ఒక గేమ్ లాగా ఫన్గా అనిపిస్తుంది అనమాట మీ పర్సన్ని చూస్తే. అంటే వారు చెప్పినట్టు మీ పర్సన్ చేశారు కదా, వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళి మీ గురించి బ్యాడ్గా చెప్తే బ్యాడ్గా, అంటే 24/7 మీ పర్సన్ మీతోటి ఉంటారు, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు. ఎవరో చెప్పిన మాటల వల్ల మీకు రకరకాల సిచ్యువేషన్స్ అనేది క్రియేట్ చేయడం, తన ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోవడం, ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకోవడం, ఇంతమందిని తీసుకొని మీకు ఇలాంటి సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేయడం అనేది జరిగింది. మళ్ళీ మీతోటి న్యూ బిగినింగ్ చేయాలి. తనకి ఎందరు చెప్పినా కూడా మీ లైఫ్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు, తనకు సాటిస్ఫాక్షన్గా లేదు. వాట్ నెక్స్ట్ అనేలాగా మీ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది. మీతోటి రీయూనియన్ కూడా ఎక్స్పెక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. చూద్దామండి ఒరాకిల్ కార్డ్స్లో కూడా ఏమొస్తాయో. ఒక కార్డ్ అయితే తీద్దాము, సింగిల్ కార్డు. ఏమంటూ ఉన్నారు? యు ఆర్ అమేజింగ్ మీ అంటూ ఉన్నారు. అంటే మీరు చాలా ఆ, అందంగా ఉండి ఉంటారు నాకు తెలిసి. అంటే మీకు ఇతరులకి అంటే మీ పర్సన్ దృష్టిలో ఎట్లా ఉంటుందనంటే చూడ్డానికి వాళ్ళు ఎలా అంటే మీ పర్సన్ వైపు ఉన్నా కానీ ఆ థర్డ్ పార్టీస్ మిమ్మల్ని ఓర్చుకోలేకపోవచ్చు. లేదంటే మీరు ఆ థర్డ్ పార్టీస్ కంటే బెటర్ క్వాలిటీస్గా అంటే ఫిజిక్ పరంగానైనా లేదంటే నేచర్ పరంగానైనా, అంటే కొందరు వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్ ఎలా ఉంటుందంటే వారికంటే భిన్నంగా ఉంటుంది. మనకు ఉన్నది లేదు అదంతా పక్కన పెట్టు, కొంచెం మనిషిని చూడగానే ఓకే వీళ్ళకి ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా ఏదో ఒక రకంగా మీరైతే థర్డ్ పార్టీస్ కంటే చాలా బెటర్గా ఉండుంటారు. అది వాళ్ళు ఓర్చుకోలేక ఈ పర్సన్ని అంటే వాళ్ళకున్న కక్షతోటి మీ పర్సన్ని మీ పైన బ్యాడ్గా పోర్ట్రేట్ చేసి ఇదంతా చేసి ఉంటారు. అంటే ఇద్దరు లోపల ఎవరైతే బకరా ఉంటారో ఆ బకరాని పడతారండి. థర్డ్ పార్టీస్ కూడా వెరీ క్లెవర్స్, తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా. అలా మీ పర్సన్ యొక్క మెంటాలిటీ వీక్ మెంటాలిటీ కాబట్టి మీ పర్సన్ని పట్టారు. అది అంటే ఇప్పుడు మనము ఏదైనా ఇప్పుడు మామూలుగా ఈ ఈ రెండు కర్రలు ఉన్నాయనుకోండి, ఇది ఒకదానికొకటి సపోర్ట్ ఇలా ఉండాలి, ఇది ఒకటి నేను నిల్చోదంటే ఇంకొకటి పడిపోతుంది కదా, అలా అనమాట. అంటే మీ పర్సన్ది పడిపోయే టైప్ అనమాట. అందుకు వీళ్ళు థర్డ్ పార్టీస్ వాళ్ళకి మీ పర్సన్కి ఇల్లీగల్ ఎఫైర్స్ అనేటివి కల్పించి డబ్బు ఆఫర్ చేసి, ఆ డబ్బు కూడా వాళ్ళు ఏం ఊరికే ఇవ్వరు, అంటే ఇంట్రెస్ట్కి ఇవ్వడం లాంటివి. మీకు ఆస్తులు కొనుక్కో ఇవి కొనుక్కో అంటే వాళ్ళు ఏం ఊరికేనే ఇస్తారా? వాళ్ళకి ఎక్కువైనా కాబట్టి వాళ్ళకి కరెక్ట్గా ఇంట్రెస్ట్ ఇచ్చే పర్సన్స్ కావాలి. ఆ పర్సన్ ఈ పర్సన్ అనమాట. వాళ్ళకి ఇస్తారండి మీ పర్సన్, అంటే మీకు ఇన్వెస్ట్ మీ పైన చెయ్యరు కానీ వాళ్ళకి ఇస్తారు, అవన్నీ చేస్తారు, వాళ్ళతోటి ఫ్యూచర్ గ్రోత్ ఉంటుందని మీరు ఎన్ని చెప్పినా వినరు. అంటే లేని ఒక లైఫ్, రిచెస్ట్ లైఫ్ అనేది చూపెట్టడం అనేది జరిగింది. ఇప్పుడు వారి వల్ల మీ పర్సన్ ఫైనాన్షియల్ లాస్, మిమ్మల్ని అంటే మీకు ఇప్పుడు ఫైనాన్షియల్ లాస్ అనేది చూస్తారు. మీతోటి బంధం అనేది ఉంటుందా ఉండదా తెలియదు. ఒకవేళ మీరు తనైతే ఇక నమ్మే పొజిషన్లో లేరు అనేది కూడా తనకి తెలుసు. ఏం చేయాలి వాట్ నెక్స్ట్ అని కూడా థింకింగ్ థాట్స్, రకరకాల థాట్స్ వస్తున్నాయి. నా ప్రపోజల్ని కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అంటే తనని ఇప్పుడు తను ఆల్రెడీ చీటింగ్ చేశారు, పెద్ద చీటర్ అని మీకైతే అర్థమైంది. ఇదంతా కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఆలోచిస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది అని. మీ పర్సన్ యొక్క థాట్ అంటే ఇప్పుడు నా లైఫ్లోకి ఈ పర్సన్ వస్తుందా, ఈ పర్సన్ వెళ్ళిపోతే ఈ పర్సన్కి ఇచ్చేస్తే మరి నెక్స్ట్ వచ్చే థర్డ్ పర్సన్ ఎలా ఉంటుంది అని కూడా తన యొక్క ఆలోచనలు. ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజనేట్ అవుతుందో చూద్దామండి. ఇవన్నీ అయితే ఇలా వేసేస్తున్నాయి. ఇవి రాశులండి. కన్యా రాశి, కుంభరాశి, వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మీనరాశి, వృషభ రాశి, సింహరాశి, మకర రాశి, తులారాశి. ఈ రాశుల వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజనేట్ కావడం అనేది జరుగుతుంది. లెటర్ వైజ్గా కూడా చూద్దామండి ఏ లెటర్స్ వారికి ఎక్కువగా రెజనేట్ అవుతుందని. లెటర్స్ అయితే చాలా రావడం జరిగిందండి. ఇవన్నీ లెటర్స్ వచ్చినాయి చదవడం కంటే రాని లెటర్స్ చదవడం బెటర్ అండి. రాని లెటర్స్ కొన్ని ఉన్నాయి, ఈ లెటర్స్ నేమే చదువుతాను. ఆల్మోస్ట్ ఇవే తక్కువ ఉన్నాయి.
క్యూ లెటర్ రాలేదండి, యూ లెటర్ రాలేదు, వి లెటర్ రాలేదు, జీ లెటరు రాలేదు, వై లెటర్ రాలేదు, అండ్ ఐ లెటర్ రాలేదు. ఎక్సెప్ట్ ఈ లెటర్ తప్ప, ఈ లెటర్స్ తప్ప మిగతా ఆల్మోస్ట్ లెటర్స్ అన్నీ వచ్చినట్టే. వచ్చిన లెటర్స్ కూడా జే, ఎఫ్, బి, పి, ఆర్, టి, ఓ, ఎల్, ఎస్, ఎన్, డబ్ల్యూ, ఎం, డి, ఏ, ఈ, కే, జెడ్, సి, ఎక్స్, హెచ్. ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగు. 30-40% మీది ఉంటేనే మీ రీడింగ్ లాగా రెజినేట్ చేసుకోండి, లేదంటే లీవ్ చేయండి. మీది కాదని కొని వదిలేయండి, వేరే వాళ్ళకి రెజినేట్ అవుతుంది. మీకు కనుక ఈ రీడింగ్ నచ్చినట్లయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీకు ఆ యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉండాలని నేను అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్, సీ యూ అండి.